తొలి ప్రేమే తోపు కాదు తోపు కాదు. హలో అండి. హలో హలో హలో, ఎవరమ్మి నువ్వు? నా పేరు కావ్య అండి. బాగుంది, పేరు బాగుంది. రుద్ర సార్ కోసం వచ్చాను. ఓ సారు పైన ఉన్నారు, నేను పిలుస్తాను, కూర్చోండి. థ్యాంక్ యూ అండి. మీరు? నాను రుద్ర సార్ బామ్మద్దిని. షీజ్ మై సిస్టర్. ఏటా అర్థం కలదా? రుద్ర సార్ భార్య అని చెప్తున్నా. ఈ కాలం అమ్మాయిలకి ఏం అర్థం కాకుండా పోతుంది. ఓహో, మీరు సార్ వైఫా? మీరు చాలా లక్కీ అండి. సార్ లాంటి హ్యాండ్సమ్ పాపులర్ పర్సన్ ని హస్బెండ్ గా కొట్టేశారు. థ్యాంక్స్ అండి. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్, జ్యూస్? దోశ, ఇడ్లీ, వడ, పొంగలో, పూరి, ఉతప్పం ఇవన్నీ కూడా అడుగు. అన్నయ్య లేకపోతే ఏంటే హోటల్లో సర్వర్లాగా డిగ్నిటీ ఉండక్కర్లేదేటి కదా. గ్రీన్ టీ, లెమన్ టీ, ఏం కావాలి? ఫీల్ ఫ్రీ. సార్ కావాలి. సలే, ఈ గుంట మాట ఏదో తేడాగా కనపడుతుందా? హాయ్ కావ్య, వచ్చేసావా? హాయ్ సార్. ఆన్ టైం, వెరీ గుడ్. మీ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో మీకు తెలియదు సార్. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని వెయిట్ చేస్తున్నాను సార్. అవునా? ఓకే, ఎనీహౌ కూర్చో. యు ఆర్ లుకింగ్ సో ఎక్సైటెడ్. నీకు మ్యాటర్ మొత్తం తెలుసు కదా? ఆ ఫస్ట్ క్యాండిడేట్ ఈవిడే ప్లేస్లోకి నువ్వు రాబోతున్నావు. ఎస్ సార్, ఐఎమ్ రెడీ. చెప్పండి, ఎప్పుడు షిఫ్ట్ అవ్వమంటారు? ఎప్పుడో ఏంటి, ఇమీడియట్ గా షిఫ్ట్ అయిపో. ఎక్స్క్యూజ్ మీ. హలో, యా, రుద్ర స్పీకింగ్. అన్నయ్య, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు? ఇంకా నీకు అర్థం కాలేదేటి? ఫస్ట్ వైపు నేను ఇంట్లోంచి బయటికి గంటేసి సెకండ్ వైపుకి ఇంట్లోకి వెల్కమ్ చెప్పేస్తున్నాడు. లగేజ్ తీసుకుని ఇంటికి కూడా వచ్చేయమంటున్నాడు. అర్థం కావట్లేదండి నీకు? అమ్మో అమ్మో, నువ్వు చాలా లక్కీ అన్నప్పుడే నేను డౌటింగ్ పడాల్సింది. దీని సంగతి చెప్తా. లే లే, నీకు నా మొగుడు దొరికాడే, ఊళ్ళో ఎవరు లేరా? అలా అంటారేంటండి? ఊర్లో ఎవరిని అడిగినా సారే బెస్ట్ అని చెప్పారు. చలా, ఊళ్ళో ఓటింగ్ ఎట్టి మరి నీ కోపం కొంచెం నాకు వచ్చేసిందే. ఏమే కావ్య, నా కాపురం కూల్చడానికి వచ్చావా? నిన్ను అంతే. కాపాడండి సార్. అమ్మా, సార్ సార్, కాపాడండి సార్. వదరు గంగా, నీకే చెప్తుంది, వదరు. చేయాల్సిందంతా చేసేసి నా మీద అరుస్తున్నారా? మీకు నేనేం ద్రోహం చేశానండి? నాకు సౌతిని తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? షట్ అప్. తను బాక్సింగ్ ఆడడానికి నీ ప్లేస్ లో వచ్చిన పర్సన్. బాక్సింగా? మరి ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలని ఎందుకు అడిగింది బా? అకాడమీలో కోచింగ్ కోసం. సారీ. బుర్రా బుద్ధి లేకపోతే సరే. నేనుండగా మీరు వేరే అమ్మాయిని బాక్సింగ్ కోసం పిలుస్తారని నాకేం తెలుసు సార్? తమరు బాక్సింగ్ వైపు రానన్నారు కదా, ఇంకేం చేయాలి? తమరు ఎలాగో నిర్ణయం మార్చుకునేట్టు లేరని నేనే క్యాండిడేట్ ని మార్చా. నువ్వు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా అంట్లు తోముకుంటూ వంట చేసుకో. నేను తనని బెస్ట్ బాక్సర్ ని చేస్తా. కావ్య, పద. సరే, ఇంకా ఆలోచిస్తానేమంటే ఇదే నీకు శివరాకర్ ఛాన్స్. ఇవాళ నీ బాక్సింగ్ ప్లేస్ మారిపోద్దా, రేపు నీ భారీ ప్లేస్ మారిపోద్ది. సార్ 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 నానే బాక్సింగ్ చేస్తాను సార్. ఆ కోచింగ్ ఏదో నాకే ఇవ్వండి సార్. నీకు ఇంట్రెస్ట్ లేదన్నావు కదా. ఊరుకోండి సార్, ఎన్నెన్నో అంటూ ఉంటాం, అన్ని పట్టించుకుంటారా ఏంటి? నేను కూడా నీకు అదే చెప్తున్నాను. ఎవరెవరో ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు, అవేవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని. ఓ చూడు గంగా, నీకు నేనున్నాను. నేను ఈ స్టేట్లోని గొప్ప బాక్సర్ని చేయాలనేది నా ఉద్దేశం. నీకు నా ఆశయం ముఖ్యం, అవునా కదా? ఎస్ సార్, మీ ఆశయం నేను గెలిపిస్తాను సార్. ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను సార్. దట్స్ గుడ్. కావ్య, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇట్స్ ఓకే సార్, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. బావా, ఇదంతా డ్రామా కదేటి? మరి లేకపోతే నీ సెల్లెని ఒప్పించడం కష్టం కదేటి తింగన మేడం. నా సెల్లే కాదు బా, ఈ ఆడలంతా అల్ప సంతోషులు. నీకు నేను ఉన్నానని నువ్వు మాట చెప్పగానే నా సెల్లిని చూసావా, గబాలు పరిగెత్తుకుంటూ పోయింది.
ఆడవాళ్ళు అంతే బా, వాళ్ళకి సపోర్టింగ్ ఇంత మాట మాట్లాడితే నిలువెల్ల పొంగిపోయి కరిగిపోతారు. రా పైటరాజు. ఇదే పైటరాజు మీరు పనిచేయాల్సిన ఇల్లు. ఇంతకీ సార్ ఏడ్ చేస్తారో చెప్పలేదు. ఆయన పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ అంట. ఆ? మా అల్లుడు గారు లాగానా? అదిగో సార్ వస్తున్నారు. నా ఆశయాన్ని నిలబెట్టడానికి పనికిరాని ఈ బిడ్డ నాకు అవసరం లేదు. నమస్కారం సార్. నమస్కారం సార్. వీళ్లే సార్ పనిలోకి చేరడానికి వచ్చింది. పైటరాజు తన భార్య లచ్చమ్మ. నమస్కారం సార్. మీరు వైజాగ్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30 ఏళ్ళు పైబడే ఉంటున్నాం సార్. ఎక్కడ ఉండేవారు? ఇంతకు ముందు గాంధీనగర్లో ఉండేవాళ్ళం సార్. ఇప్పుడు ముచ్చాలమ్మ వీధిలో ఉంటున్నాం సార్. గాంధీనగర్లోనా? ఆ పక్కన బస్తీలోనే ఉండేవాళ్ళం సార్. సుబ్బయ్య అంతా మీకు చెప్పే ఉంటాడు. నాకేదైనా సరే టైం టు టైం కరెక్ట్గా జరిగిపోవాలి. అందుకే మీ ఇద్దరూ ఈ ఇంట్లోనే ఉండాలని చెప్పాను. ఆ, అవును, నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉందయ్యా. నీకు తాగుడు అలవాటు ఏమైనా ఉందా? అది ఒకప్పుడు ఉండేది సార్. ఇప్పుడు మానేశాను సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాను సార్. సుధా, సుధా, వస్తున్నా అండి. మేడం గారు. నమస్కారం, అమ్మా. మేడం. నమస్తే. చూడమ్మా, నువ్వు అమ్మగారితో పాటే ఉండి ఆవిడకి కావలసిన పనులన్నీ చేసి పెట్టాలి. జీతం ఎంతైనా తీసుకోండి, కానీ అమ్మగారికి ఏ కష్టం కలగకుండా అన్ని పనులు మీరే దగ్గరుండి చూసుకోవాలి. అట్టగినయ్యా. నువ్వు వెళ్ళి కారు రెడీ చేయి, అకాడమీకి వెళ్ళాలి. అట్టగనయ్యా. నేను ఉంటాను సార్. సరే. నీ పేరేంటన్నా? హలో. లచ్చమ్మమ్మ. నాతో రా. ఆ, ఏమయ్యా? అమ్మగారికి సాయం చేయమంటే ఇట్టా వచ్చావేంది? మనం ఇక్కడ పని చేయద్దయ్యా. పదే వెళ్ళిపోదాం. నీకేమైనా పిచ్చా? ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నావు? మన గంగని అనాథాశ్రమంలో వదిలేసింది ఆ అయ్యగారే అయ్యా.